కంచి కైలాసనాథర్ ఆలయ శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. రాతితో కాకుండా ఇసుకతో నిర్మించిన కైలాసనాథర్ ఆలయ అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉంటాయి. కంచి లేదా కాంచీపురం అనగానే మనకు టక్కుమని గుర్తుకు వచ్చేది కంచి పట్టు చీరలు, బంగారు, వెండి బల్లి మాత్రమే కాదు, సుమారు 1000కి పైగా దేవాలయాలు కలిగి ఉన్నాయి. తమిళనాడులోని కాంచీపురంలో ఎంటర్ అవ్వగానే మనం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోతాం. చెన్నైకి 72 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరం ఒకప్పుడు పల్లవ రాజుల రాజధానిగా వెలుగొందింది. ఈ నగరానికి కంజీవరం అనే పేరు కూడా ఉంది. హిందువులకు మోక్ష ప్రధానమైన 7 నగరాల్లో కాంచీపురం ఒకటి. మోక్ష భూమి, శక్తి భూమిగా ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనదిగా హిందువుల నమ్మకం. గరుడ పురాణం ప్రకారం మోక్షాన్నిచ్చే నగరాలు 7. అవి వరుసగా అయోధ్య, మధుర, హరిద్వార్, కాశీ, అవంతిక, ద్వారక, కంచి. అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నగరంలో అడుగడుగున దేవాలయాలే దర్శనమిస్తాయి. కంచి నగరంలో ఎక్కువగా పరమశివుడు మరియు విష్ణు ఆలయాలు కనిపిస్తాయి. అందుకే కాంచీపురంలో శివకంచి మరియు విష్ణు కంచి అనే 2 నగర భాగాలు ఉన్నాయి. ముఖ్యంగా అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం కూడా కాంచీపురంలోనే కొలువై ఉండటం విశేషం. అంతేకాదు ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఏకాంబరేశ్వర ఆలయం, దేవరాజస్వామి ఆలయం, కైలాసనాథర్ లేదా కైలాసనాథ్ ఆలయాలు కూడా సందర్శించదగినవి. మరి ఈరోజు కైలాసనాథర్ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం. కైలాసనాథర్ ఆలయం లేదా కైలాసనాథ్ ఆలయం బహుశా నగరంలోని అతి పురాతన ఆలయం. 567వ సంవత్సరంలో కట్టారు. రాజసింహ పల్లవరాజు 7వ శతాబ్దంలో విస్తరించారు. పల్లవులు నిర్మించిన ఈ ఆలయం అతి పురాతనమైనది. ఈ ఆలయం వాస్తు సంపదకు, శిల్ప సంపదకు, ఎన్నో అపురూప శిల్పాలకు ఎంతో ప్రసిద్ధమైనది. కైలాసనాథర్ ఆలయం శిల్పశైలి పర్యాటకులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. ఈ ఆలయంను శివుడి మీద భక్తితో 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ నిర్మించారు. చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాథ గురించి తెలుసుకున్న నిర్మాణ విశేషాల గురించి తెలుసుకుందాం. ఇసుక రాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా, మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతితో కాకుండా ఈ ఆలయం ఇసుక రాయితో చెక్కబడిన అద్భుత శిల్పాలు ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్నాయి. ఈ శిల్పాలు సున్నితమైన నైపుణ్యానికి ఒక ఉదాహరణ. మరో విశేషం ఏమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్రకారులు పేర్కొనటం. అంతకుముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు గుహాలయాలే. సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణంలోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది. గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ రూపాలు అబ్బురపరుస్తాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. గర్భాలయంలో ఎత్తైన 16 ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాసనాథర్ దర్శనమిస్తారు. ఎదురుగా నంది. నేటికి నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణ విషయానికి వస్తే సాధారణంగా ఆ సమయంలో నిర్మాణాలు మరియు భవనాలు నిర్మించడానికి ఉపయోగించిన ద్రావిడ నిర్మాణ సమకాలీకరణ ఉంది. ఆలయం చుట్టుపక్కల శివలీలలు, శివుని వివిధ స్వరూపాలు అద్భుతంగా మలచబడి ఉన్నాయి. ఈ ఆలయంలో శివలింగం చాలా పెద్దగా ఉంది. మరో విశేషం ఏమిటంటే శివలింగం పక్కన ఉండే బిలంలోకి వెళ్ళి బయటకు వస్తే మరు జన్మ ఉండదని భక్తుల నమ్మకం. ఈ బిలంలోకి పాకుతూ సులభంగా వెళ్ళవచ్చు, కానీ బయటకి రావడం కొంచెం కష్టం. సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రాకారం, ప్రదక్షిణ ప్రాంగణం మరియు గర్భాలయం అనే 3 భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖ మండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండలం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణ ఆలయమైన ప్రధాన ఆలయంలో చిన్న రాతిని కూడా వదలకుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసిపోయినట్టుగా కనబడుతుంది. ప్రాకారానికి లోపల వైపున ఎన్నో శివరూపాలను చెక్కారు. సున్నితమైన నిర్మాణంతో పాటు ఆలయంపై విమానం మరియు మందిరంపై గోపురం ప్రసిద్ధి చెందింది. ఆలయం కూడా నటరాజ భంగిమలో ఉన్న శివుడి యొక్క నగీషీలు చెక్కి ఉన్న ప్యానెళ్లు ఉన్నాయి. భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞాన కళా వైభవానికి కలికితురాయి. ధ్యాన, నర్తన, అసుర సంహార, త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షాందర్, అర్ధనారీశ్వర ఇలా ఎన్నో
అదేవిధంగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గ, శ్రీ విష్ణు రూపాలు కూడా కనబడతాయి. ఇవన్నీ మన భారతీయ శిల్పకళా నైపుణ్యానికి, శాస్త్ర విజ్ఞాన కళా వైభవానికి కలికితురాయి ఈ కైలాసనాథర్ ఆలయం. మండపంలోనూ మండప స్తంభాలపైన ఎన్నో శాసనాలు కనబడతాయి. వీటిల్లో చాలా వరకు పల్లవ రాజులు శ్రీ కైలాసనాథర్ స్వామికి సమర్పించుకున్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవే. రాజరాజ చోళుడు ఈ కైలాసనాథర్ దేవాలయాన్ని సందర్శించి ముగ్ధుడై తంజావూరులో బృహదీశ్వరాలయం నిర్మించారని ప్రతీతి. 1400 సంవత్సరాల క్రితం నాటి ఈ ఆలయం వేదవతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం ఇప్పుడు పురావస్తు శాఖ వారి ఆధీనంలో ఉంది. నారదుడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని స్థల పురాణం. ఇక్కడ శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేస్తే పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలో నల్ల గ్రానైట్ నుండి చెక్కబడిన ఏకైక 16 వైపుల శివలింగం అంటే శివుడిని సూచించే చిహ్నంగా కలిగి ఉంది. ఏది ఏమైనప్పటికీ నిర్మాణం యొక్క అత్యంత ఆకర్షణీయమైన లక్షణం దాని ఉపపుణ్యక్షేత్రాలు. అనేక స్తంభాలు చిన్న దేవతా శిల్పాలతో లేదా ఉప ఆలయాలతో అలంకరించబడి ఉంటుంది. అన్నింటిలోనికి కొన్ని శిల్పాలు అపురూపమైనవిగా పేర్కొనాలి. వీణ ధరించిన పరమేశ్వరుడు, నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత, ఇతర దేవతలు, సోమస్కందమూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి. అన్నింటినీ వీక్షించి ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోవడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనానంతరం మరో సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు. ఈ గుడి నిర్మాణంలో ఈ సొరంగం ఎంతో దోహదపడి ఉండవచ్చు. ఈ గుడి నిర్మాణంలో దోహదపడిన ఇవి సుమారు 90 కిలోమీటర్ల సొరంగం చేయడం, దాన్ని ఉపయోగించడం, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం, నిపుణత ఈ ఆలయంలో ఉండేవో అలాంటివి మనం ఎంత కోల్పోయామో ఇప్పటి తరాలకు కనీసం తెలియచేసినా చాలు. కంచి ప్రత్యేకతలు చూస్తే కాంచీపురం పట్టు చీరలకు ప్రసిద్ధి. ఇక్కడ సిల్క్ సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలుగా చెందిన సిల్క్ వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడి నుండి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచ ప్రసిద్ధి కాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడికి నిత్యం దేశ విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.